నా దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుడు నాకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ఈరోజు కూడా లేఖన భాగంలో నుంచి మరికొన్ని సత్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే, భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ ఆరోగ్యము, ఆయుష్కాలము, సమయము అంతా కూడా దేవుడిచ్చిందే కాబట్టి తిరిగి దేవుడి కోసం మనం తిరిగి చెల్లించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ ఆరోగ్యము, ఆయుష్కాలం అంతా కూడా దేవుని పనిలో ఖర్చు పెట్టాలి, దేవుని సేవలో ఖర్చు పెట్టాలి. దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన ఆయుష్కాలము, దేవుడిచ్చిన జీవితము మన పని కోసం వాడకూడదు, నేరం. మన కోసం వాడకూడదు, అది నేరం. అందుకే ధనవంతునితో మాట్లాడుతూ అబ్రహాము గారు, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించితివి గదా ధనవంతుడా అంటున్నాడు. నీవు నీ జీవితకాలం అంతా కూడా నీకిష్టమైనట్లుగా నీవు సుఖం అనుభవించితివి గదా అని అబ్రహాము ధనవంతుడితో మాట్లాడుతున్నాడు. అంటే ఒక్కసారి ఈ మాటని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దేవుడిచ్చిన ఆయుష్ కాలము, దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన వస్త్రధారణ, దేవుడిచ్చిన ధనము అంత కూడా ఎప్పుడు మన కోసం వాడకూడదు అని దేవుడు క్లియర్ కట్గా మనకి చెప్పేశాడు. అందుకే ప్రతీది ఆయనిచ్చింది, ప్రతీది ఆయనదే, ప్రతీది కూడా ఆయనదే. మనది ఏమీ లేదు ఈ లోకంలో, మనదంటూ ఏమీ లేదు. వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకొని కూడా మనం పోలేం ప్రియులారా. అంత ఆయనది ఇచ్చింది, అంత ఆయన దయచేసింది. అందుకే ప్రతీది కూడా ఆయన ఇచ్చినది ఆయన సేవలో వాడటానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఏదో దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఇస్తే తీసుకోవాలి, కానీ బలవంతంగా ఏది కూడా మనం దేవునిది బలవంతంగా మనం ఎప్పుడు వాడకూడదు. దేవుడిచ్చిన సమయాన్ని మన కోసం ఎప్పుడు వాడకూడదు. దేవుడిచ్చిన సంపదను దేవుని సేవలో ఖర్చు పెట్టాలి. దేవుడిచ్చిన ప్రతిదీ, దేవుడిచ్చిన బిడ్డనైనా, దేవుడిచ్చిన కొడుకునైనా, దేవుడిచ్చిన భార్యనైనా, దేవుడిచ్చిన తల్లిదండ్రులైనా, ఎవరినైనా మనం మన స్వార్థం కోసం ఎప్పుడు వాడకూడదు. అందరూ దేవుని పనిలోనే వాడబడాలి. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ మంచి గ్రంథంలో చాలా విషయాలను మనము ప్రతిరోజు కూడా ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలను ధ్యానించటానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిలు అనేది జ్ఞాన గ్రంథం. బైబిలు మహాజ్ఞాన గ్రంథం అని మనకి చాలామంది పండితులు చెప్పారు, బైబిలు కూడా మనకి చెప్పింది. సముద్రాన్ని ఈదచ్చు, సంసారాన్ని ఈదచ్చు, కానీ బైబిల్ని మాత్రం ఈదలేకపోతున్నాం. బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే ప్రియులారా, బైబిలు మనుషులు రాసిన పుస్తకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం అర్థం చేసుకోవలసిన విషయాలు ఏంటంటే, బైబిలు మనుషులు రాసిన పుస్తకం కానే కాదు. మనుషులు రాసిన పుస్తకాలు మనుషులకి ఈజీగా అర్థమవుతాయి. మనుషులు రాసిన పుస్తకాలు మనుషులకి ఈజీగా అర్థమవుతాయి. దేవుడు రాసిన పుస్తకం కాబట్టి మనుషులకి అంత ఈజీగా అర్థం కాదు. అందుకే క్రైస్తవులు 30 శాఖలుగా విడిపోయారంటే కారణం ఏంటో తెలుసా? బైబిల్ అర్థం కాకనే విడిపోయారు. ఒకరేమో యెహోవా దేవుడు అంటారు, ఒకరేమో యేసుక్రీస్తు దేవుడు అంటారు, కొందరేమో పరిశుద్ధాత్మని దేవుడు అంటారు. ఇలా ఎన్నో రకరకాలైన బోధలు సమాజంలోకి వచ్చేసరికి ఎవరిని నమ్మాలి, దేన్ని నమ్మాలి అని సమాజం అంతా కూడా కన్ఫ్యూజ్లో ఉండేసింది. ఈరోజు సమాజం అంతా కన్ఫ్యూజ్లో ఉండేసింది. కొందరు ఎలా నిర్ణయం తీసుకున్నారంటే, మాకు ఏ బోధ వద్దండి, ఏ బోధ వద్దు, మేము ఇంట్లో కూర్చుంటాం
ఆఖరికి ఏం చేస్తున్నారంటే ఇదంతా గందరగోళం చూసి మాకు ఏ దేవుడు వద్దండి, ఏ దేవుడు కూడా లేడండి అని నాస్తికులుగా మారిపోతున్నారు ఈరోజు. ఎందుకు అంటే దేవునిని సరి అయిన విధానములో పరిచయం చెయ్యకపోవటమే. దేవునిని సరి అయిన విధానములో పరిచయం చేయకపోవటమే జనాలలో ఉన్న కన్ఫ్యూజ్. అదొక్కసారి ఆలోచించండి. మన తెలివితేటలతో బైబిల్ని ఎప్పుడు బోధించకూడదు. మన తెలివితేటలతో బైబిల్ని ఎప్పుడు ఆలోచించకూడదు. ఎందుకంటే బైబిల్లో మనకి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒక్కసారి బైబిల్ను చదువుకుందాం. 2 పేతురు రాసిన పత్రిక. పేతురు గారు 2వ పత్రికని రాస్తూ ఏమి పొందుపరిచాడో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. 1వ అధ్యాయము 20 వచనం, 1వ అధ్యాయము 20-21 వచనాలను మనం జాగ్రత్తగా చదువుగలిగితే ఏమని వ్రాయబడింది మనం చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనముల్లో ఏ ప్రవచనము పుట్టదని మొదటగా గ్రహించుకొనవలెను. లేఖనాలు మీరు బాగా ఆలోచించండి. లేఖనాలు అంటే దేవుని మాటలు, 66 పుస్తకాలు. లేఖనాలు ఎలా పుట్టాయంట? మనిషి ఊహను బట్టి పుట్టలేదంట, మనిషి ఆలోచనలు బట్టి పుట్టలేదంట, మనిషి ఇష్టాన్ని బట్టి పుట్టలేదంట. మనిషి ఇష్టాన్ని బట్టి పుట్టలేదు కాబట్టే మనిషి ఇష్టానికి అర్థం కావు. మనిషి ఆలోచనలు బట్టి పుట్టలేదు కాబట్టి మనిషి ఆలోచనలకి ఎక్కవు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదటగా గ్రహించుకొనవలెను. ఎలానగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ ప్రవచనం ఎప్పుడు కూడా మనిషి ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి. బాగా ఆలోచించండి. మనుషులందరూ కూడా ఎలా పలికారంట? బైబిల్ని వ్రాసిన వాళ్ళు, బైబిల్ని వ్రాసిన పండితులు, ప్రవక్తులు, భక్తులు, వీళ్ళందరూ సొంత ఊహను బట్టి, సొంత ఆలోచనలు బట్టి బైబిల్ పుట్టలేదంట, బైబిల్ రాలేదంట. ఈరోజు ప్రపంచంలో చాలామంది బైబిల్ మత పుస్తకం అంటున్నారు. ఈరోజు ప్రపంచంలో చాలామంది బైబిల్ అర్థం కాక ఇది కేవలము కథల పుస్తకం అంటున్నారు, లేకపోతే ఇందులో సత్యము లేదు అంటున్నారు. ఈరోజు అలాంటి వాళ్ళకి గొడ్డెల పెట్టు లాంటి మాటలు బైబిల్లో దేవుడు రాయించాడు. బైబిల్ అర్థం కాకపోతే నోరు ముచ్చుకొని ఉండాలి తప్ప బైబిల్ పైన నోరు పారేసుకోకూడదు. ఎందుకంటే మహానుభావులు, బైబిల్ని తప్పులు పట్టాలనుకున్న మహానుభావులు బైబిల్ని చదువుతూ జీవితాలని మార్చుకున్నట్లుగా మనకి చరిత్రలో చదువుకుంటున్నాం ప్రియులారా. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా మనిషి ఇచ్చను బట్టి కానీ, మనిషి ఊహను బట్టి కానీ కలగలేదు. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మనుషుల ద్వారా దేవుడు పలికించాడంట. దేవుడు పలికించాడు. ఏమనంది? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి. ఏ ప్రవక్త అయినా, ఏ భక్తుడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ భక్తుడైనా పలికిన ప్రతి వాళ్ళు కూడా ఎలా పలికారంట? దేవుని మూలముగా పలికారంట. ఇక్కడ ఒక విచిత్రమైన సంగతి మీకు ఒక గుర్తు చేస్తున్నాను. చాలామంది మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? మనుషులను బట్టి అంచనా వేస్తున్న ఈ సొసైటీలో, మనుషులను బట్టి అంచనా వేస్తున్న ఈ ప్రపంచంలో మనుషులను ఏ విధంగా అంచనా వేస్తున్నారో దేవుడు పలికించిన భక్తులను కూడా ఈరోజు అంచనా వేయటానికి ప్రయత్నం చేశారు. ఏమంటే సైకిల్ మీద వచ్చే బోధకునికి ఒక విలువ, బైక్ మీద వచ్చే బోధకునికి ఒక విలువ, కారు మీద వచ్చే బోధకునికి ఒక విలువ, ప్లేన్లో వచ్చే బోధకునికి ఒక విలువ. ఇలా
పరికరాలను బట్టి సేవకులకి విలువనిస్తున్నట్లుగా బైబిల్లో కూడా భక్తులకి, ప్రవక్తలకి, సమాజము, భక్తులు, పాస్టర్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే విలువను కట్టారు. ఏంటి, ప్యాంటు షర్టు వేసుకున్న సేవకుడికి ఒక విలువ, షూటు బూట్ వేసుకున్న సేవకుడికి ఒక విలువ ఈరోజు కదా మనం సొసైటీలో చూస్తున్నాం. అందుకే షూటు బూట్ వేసుకున్న సేవకుడు పెద్ద కాదు, ప్యాంటు షర్ట్ వేసుకున్న సేవకుడు చిన్న కాదు. దేవుని సేవకులందరూ సమానమే అని, దేవుని సేవ చేసే వాళ్ళందరూ, ఆయన ప్లేన్లో తిరిగేవాడైనా, కారులో తిరిగేవాడైనా, బెంజ్ కారులో తిరిగేవాడైనా, సైకిల్ మీద తిరిగేవాడైనా, కాలి నడక తిరిగేవాడైనా, అందరూ దేవునికి సమానమే. అందరూ దేవుని పరిచారకులే. వాళ్ళ స్థితిని బట్టి తిరుగుతుంటారు. వాళ్ళ స్థితిని బట్టి బట్టలు వేసుకుంటారు. బట్టలను బట్టి మనిషిని అంచనా వేయకూడదు, బట్టలను బట్టి సేవకుని అంచనా వేయకూడదు. మీరు బాగా ఆలోచించండి. ఎప్పుడు కూడా బట్టలను బట్టి సేవకుని అంచనా వేసేవాడు, వాడికి ఎప్పుడు బైబిల్ అర్థం కాదు. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా, నరుని పై వేషము దేవుడు చూడడు. నరుని పై వేషము దేవుడు ఎప్పుడు చూడడు. ఒకవేళ నీవు సేవకుని పైవేషం చూస్తున్నావంటే, నీ సేవకుని పైవేషాన్ని ఆలోచించి సేవలో నువ్వు ఆయన్ని పిలుస్తున్నావంటే నువ్వు పప్పులో కాలేసినట్లే. షూటు బూట్ వేసుకొచ్చాడని మహాజ్ఞానం బోధిస్తాడు, సైకిల్ మీద వచ్చాడు, ప్యాంట్ షర్టుతో వచ్చాడు, ఏం బోధించుడు అనుకుంటున్నావా? అలా ఎప్పుడు కూడా బట్టలను బట్టి వస్త్రధారణను బట్టి సేవకుని అంచనా వేయకూడదు. వస్త్రధారణను బట్టి సేవకుని అంచనా వేయకూడదు. బట్టలను బట్టి సేవకుడు చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు అని అంచనా వేయకూడదు. ఇలాగ చాలామంది సేవకులు కూడా ఇలాగ ఎలా తయారైపోయారంటే, బైబిల్లో ఉన్న ప్రవక్తలను కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు ఈయన చిన్న ప్రవక్త, ఈయన పెద్ద ప్రవక్త. ఈ దేన్ని బట్టి నువ్వు పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త అంటున్నావు? ఒకసారి ఆలోచించండి. ఇలా మాటలు అనేవాళ్ళు, ఈరోజు ప్రసంగాలు చేసేవాళ్ళు, ప్రసంగాలు స్టేజ్ల మీద మాట్లాడే వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఏమని? పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త. అసలు దేన్ని బట్టి పెద్ద ప్రవక్త అన్నావు, దేన్ని బట్టి చిన్న ప్రవక్త అంటున్నావు? వాళ్ళు రాసిన పుస్తకాలను బట్టా? అయితే ఒక అధ్యాయం రాశాడు, అందరికంటే చిన్న ప్రవక్త. ఆయన 66 అధ్యాయాలు రాశాడు, ఆయన అందరికంటే పెద్ద ప్రవక్త. తప్పు ప్రియులారా. ఇలాంటి మాటలు ఏ సేవకుని నోటైనా ఒకవేళ వస్తుంది అంటే, ఆయన ప్రవక్తలలో విభేదాలు పుట్టిస్తున్నాడు. ప్రవక్తల్ని చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్తను చూస్తున్నాడు. దేవుడు అలా ఎప్పుడు చూడలేదే మరి? దేవుడు అలా ఎప్పుడు భక్తుల్ని చూడలేదే? ఎప్పుడు దేవుడు ఈయన చిన్నోడు, ఈయన పెద్దోడు, ఈయన నడిపోడని ఎప్పుడు చూడలేదే? మరి మనం ఎందుకు చూస్తున్నాం? ఈయన చిన్న ప్రవక్త. యేషయ్య గారంట అందరికంటే పెద్ద ప్రవక్త అంట. ఎందుకంటే ఆయన ఎక్కువ అధ్యాయాలు కలిగిన పుస్తకాన్ని రాశాడు కాబట్టి. పెద్ద ప్రవక్త అంట. అదే హబక్కూకున్నాడు, ఒక అధ్యాయంలోనూ ముగించేశాడు. అంటే ఒక అధ్యాయంలో ముగించేసినంత మాత్రాన ఆయన అందరికంటే చిన్న ప్రవక్తనా? ఎవడయ్యా అని మీకు నేర్పించింది బోధ? ఎవడు నేర్పించాడు? సేవకుల్ని ఐడెంటిఫై చేస్తున్నట్లుగా కోట్ వేసుకుంటే గొప్ప సేవకుడు, ప్యాంటు షర్ట్ వేసుకుంటే చిన్న సేవకుడు అన్న అంచనా వేస్తున్నట్లు ప్రవక్తలను కూడా అలా అంచనా వేస్తున్నారంటే బైబిల్ మీకేమర్థమైంది? ఆమోసు గారు డిగ్రీ చదివిన వాడు కాదు, పశువులు మేపుతున్నవాడు. పశువులు మేపుతున్న ఆమోసు గారితో దేవుడు రాయించాడు. ఎన్ని పుస్తకాలు రాయించాడు, ఎన్ని అధ్యాయాలు రాయించాడు, మీరు బాగా ఆలోచించండి. మలాకి 3 అధ్యాయాలు ఉంటాయి అని చిన్న ప్రవక్త. అయితే ప్రవక్తలని అంచనా వేసే మనము బైబిల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
ప్రవక్తల్ని అంచనా వేయిస్తున్న మనం, ఈయన చిన్న ప్రవక్త, ఈయన పెద్ద ప్రవక్త, ఈయన తర్వాత ఈయన తర్వాత ఈయనని మనము అంచనా వేసుకొని వారికి పొజిషన్లు ఏర్పాటు చేస్తున్నాం. అలా దేవుడు ఎప్పుడు చేయలేదు ప్రియులారా. ఎందుకు చేయలేదంటే, టాప్లో ఉన్న ప్రవక్త అయినా, పశువులు కాసుకునే ప్రవక్త అయినా, అడవిలో ఉన్న ప్రవక్త అయినా, ఎవరైనా దేవునికి సమానులే. దేవుడు ఒక మంచి మాట రాస్తున్నాడు బైబిల్, ఒకసారి చదువుకుందాం. మంచి మాట రాస్తున్నాడు, మంచి మాట. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. యెహోవా తన భక్తులను, చిన్న భక్తుడు పెద్ద భక్తుడు అని కాదు ఇక్కడంక, భక్తులు అంతే. ఈరోజు మన ఆలోచనల ప్రకారంగా ఈయన చిన్న భక్తుడు, ఈయన పెద్ద భక్తుడు అని మనం అనుకుంటున్నాం. దేవుడు అలా అనుకోవటం లేదు. ఎందుకంటే దేవుడికి అందరూ సమానులే, దేవుడికి అందరూ పిల్లలే. దేవుని పని చేసే వాళ్ళందరినీ దేవుడు ఒకేలా చూస్తాడు. చిన్న పెద్ద చూసే చూపు నీదైతే దేవుడిది ఆ చూపు కాదు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. తనకు ఏర్పరచుకున్నాడు. యెహోవా తన భక్తులను తన కోసము ఏర్పరచుకొనుచున్నాడంట. సెలెక్ట్ చేసేటప్పుడు, దేవుడు భక్తులను సెలెక్ట్ చేసేటప్పుడు, ప్రవక్తలను సెలెక్ట్ చేసేటప్పుడు ఈయన చేత ఎన్ని రాయించాలి? పరిస్థితులను బట్టి, సమయ సందర్భాలను బట్టి యెషయా గారి ద్వారా ఇన్ని అధ్యాయాలు ఎందుకు రాయించాడు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి అక్కడంక. ఇటు యూదా జనాంగం, ఇటు ఇశ్రాయేల్ జనాంగం, రెండు జనాల మధ్య, 2 గోత్రాలు మధ్య యెషయా గారు పుస్తకాన్ని రాస్తున్నాడంటే కాస్త వివరణ ఇవ్వగలిగాడు. అటు ఇశ్రాయేలు గురించి 10 గోత్రాల గురించి వివరణ ఇవ్వాలి. ఇటు యూదా గోత్రం అంటే 2 గోత్రాల గురించి వివరణ ఇవ్వాలి. ఇటు మిగతా వాళ్ళ గురించి, బబులోను గురించి, ఎన్నో గోత్రాల గురించి, ఎన్నో రాజ్యాల గురించి వివరణ ఇవ్వాలి. అందుకే యెషయా గారికి కాస్త ఎక్కువ టైం పట్టింది, ఎక్కువ వచనాలు, ఎక్కువ అధ్యాయాలు రాయగలిగాడు. ఎందుకంటే పరిస్థితులను బట్టి దేవుడు ఏ ప్రవక్తని ఎప్పుడు సమయ సందర్భాన్ని బట్టి వాడుకుంటాడు. అందుకే యెషయా గారి ద్వారా ఎక్కువ అధ్యాయాలు రాయించేసరికి మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అందరికంటే యెషయా పెద్ద ప్రవక్త. తప్పు ప్రియులారా. దేవుని దృష్టిలో పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త అని ఏమి లేదు. అందరూ సమానులే. దేవుడు ఆయా సమయాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎవరిని ఎంతసేపు వాడుకోవాలో, నీకు 70 సంవత్సరాలు ఇచ్చాడు, యేసుక్రీస్తుకి 33.5 సంవత్సరాలు ఇచ్చారు. దీన్ని బట్టి యేసుక్రీస్తు మనకంటే తక్కువవాడనా? మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు మనకంటే తక్కువవాడనా? మరి ఎందుకంటే 33.5 సంవత్సరాలు ఇచ్చాడు, మనకేమో 70 ఇచ్చాడు. ఆయనకంటే సగం మనకి ఎక్కువ ఇచ్చాడని ఆయన తక్కువ అంచనా వేద్దామా? కాలాన్ని బట్టి ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో, సమయ సందర్భాలను బట్టి ఎవరితో ఎన్ని పుస్తకాలు రాయించాలో, ఎన్ని అధ్యాయాలు రాయించాలో అది దేవుని చేతిలో ఉంది. నీ చేతిలో, నా చేతిలో లేదు. నీకు నాకు అర్థం కాని దేవుని మనసు ఏంటో తెలుసా? నీకు నాకు అర్థం కాని దేవుని మనసు ఏంటంటే ఏ కాలములో ఎవరితో ఎన్ని మాటలు రాయించాలో, ఏ కాలంలో ఎవరితో ఎన్ని పుస్తకాలు రాయించాలో. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన కాలం అంతటితో ఆగిపోయింది. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. దాని తదనంతరం పరిశుద్ధాత్ముడు వచ్చాడు, నిరంతరము మనతోనే ఉన్నాడు. ఎన్నో పుస్తకాలు రాయించాడు. మనుషులను ప్రేరేపించి మనుషుల చేత దేవుని మూలముగా పలికిరి అని గ్రంథములు మనం చదువుకున్నాం.
అందుకే ఎప్పుడు కూడా పుస్తకాలను బట్టి అధ్యాయాలను బట్టి ఎప్పుడు కూడా వ్యక్తులని అంచనా వేయకూడదు. ప్రసంగాలు చేస్తున్న ప్రతి బోధకుడు కూడా ఈ ముందు ఇది తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? పెద్ద ప్రసంగికుడు చిన్న ప్రసంగికుడు అని కాదు, పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త అని కాదు. దేవుని పని చేసే వాళ్ళందరూ సమానులే. ఒక పని కోసమే మనం అందరూ పుట్టాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యటానికే, ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలను చెయ్యటానికే మనమందరి లోకంలోకి వచ్చాం. అది యెషయా కానివ్వండి, అది ఇర్మియా కానివ్వండి, అది హబక్కూకు కానివ్వండి, అది హగ్గయి కానివ్వండి, అది ఆమోసు కానివ్వండి, అది జకరియా, మలాకి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరూ ఒక్క పని కోసమే లోకంలోకి వచ్చాం. అది యేసుక్రీస్తు అయినా, అది పరిశుద్ధాత్ముడైనా, అది ప్రవక్తలైనా, అది భక్తులైనా, ఎవరైనా ఒక పని. అదే పని తెలుసా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యటానికే మనం ఈ లోకములోకి వచ్చాం. లోకములోకి వచ్చిన మనము మన జీవితాన్ని సరిచేసుకుంటూ, మన జీవితాన్ని దేవుని సేవలో అంకితం చేసుకుంటూ, మన జీవితం దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతూ, ఎన్నో ప్రసంగాలు చేస్తున్న మనం, ఎన్నో మాటలు చెప్తున్న మనం, దేవుడికి చిన్నోడు పెద్దోడని ఏమీ లేదు ప్రియులారా. అందరూ దేవునికి పిల్లలే, అందరూ దేవుడికి పిల్లలే, అందరూ దేవుడికి సమానమే. మనం అందరూ ఆయన కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? సహోదరుల్లో అందరికంటే జ్యేష్ఠుడు. మనము కూడా సహోదరులమేనంట. యేసుక్రీస్తు వారు, నేను పరలోకంలో ఉన్నాను, తండ్రి దగ్గర ఉన్నాను, నాకంటే మీరు ఎందులో అన్నిటిలో తక్కువ వాళ్ళు అని ఎప్పుడైనా అన్నాడా? మీతో నేను సహోదరునే. అంటే జస్ట్ పెద్ద కొడుకు ఆయన, తండ్రికి మొదటి కుమారుడు, అద్వితీయ కుమారుడు ఆయన. అందుకే మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. ఎప్పుడు కూడా చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త అనకుండా దేవుని దృష్టిలో అందరూ సమానమే అని బోధించండి. ప్యాంటు షర్ట్ వేసుకున్న వాడిని ఒకలాగా, కారులో వచ్చిన వాడిని ఒకలాగా, ప్లేన్లో వచ్చిన వాడిని ఒకలాగా, షూటు బూట్ వేసుకున్న వాడిని ఒకలాగా అని మనం ఎప్పుడు కూడా చూడకూడదు సొసైటీలో. ఏమండి? పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా, పరిచారం చేసే వాళ్ళందరూ, వాక్యాన్ని బోధించే వాళ్ళందరూ, వాడు ప్యాంటు షర్ట్ వేసుకున్న వ్యక్తి, లుంగి కట్టుకున్న వ్యక్తి, షూటు బూట్ వేసుకున్న వ్యక్తి, ఎవరైనా పర్వాలేదు. అందరినీ సమానముగా గౌరవించండి. అందరినీ సమానముగా గౌరవించేది మనము నేర్చుకోవాలి. ప్యాంటు షర్ట్ వేసుకున్న వాడిని ఒకలాగా, ప్లేన్ మీద వచ్చిన వాడిని ఒకలాగా, షూటు బూట్ వేసుకున్న వాడిని ఒకలాగా, సేవకుల్ని మనం ఈ దృష్టితో చూస్తే వాక్యము మనకెప్పుడు అర్థం కాదు, ఎప్పుడు అర్థం కాదు మనకి. అందుకే సేవకులందరినీ సమానంగా చూడండి. ఆయన ప్లేన్లో వచ్చిన, కారులో వచ్చిన, సైకిల్ మీద వచ్చిన, కాలినడక వచ్చిన, అందరినీ సమానంగా గుర్తించండి. పరిచర్య ఒక్కటే, పరిచారకులు వేరువేరుగా ఉన్నారు, పరిచర్య మాత్రం ఒక్కటే. ఒక్క పరిచర్య కోసమే ఈరోజు మనం అందరూ భూమి మీద పుట్టాం. ఆ పరిచర్య కోసమే, ఆ పని కోసమే ఇప్పటిదాకా బ్రతికున్నామంటే కారణం ఇంకా మనం చేయవలసిన పని ఉంది కాబట్టి. ఎలా చేస్తావు నీ ఇష్టం. ప్లేన్లో వెళ్తావా, కార్లో వెళ్తావా, కాలినడక వెళ్తావా, ఎట్లా వెళ్తావో నీ ఇష్టం, కానీ దేవుని పని మాత్రం జరగాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు ప్రియులారా. అందుకే యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పరచుకున్నాడు అని తెలుసుకోండి. తన భక్తులను తన కోసం. చిన్న భక్తుడు, పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త, పెద్ద రాజు, చిన్న రాజు అని ఏమీ లేదండి. అందరూ దేవునికి సమానులే. అందరూ దేవుని పని కోసమే మనం అందరూ పుట్టాం. చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త, ఇలా మనుషుల్ని చిన్నగా పెద్దగా చేసి ప్రవక్తల్ని హేళన చేయకండి. ప్రవక్తల్ని చిన్న చూపు చూడకండి ఎప్పుడు కూడా. అందుకే దేవుడు వ్రాయించిన మాటలు ఒక్కని ఊహను బట్టి, ఒకని ఆలోచనలు బట్టి లేఖనాలు పుట్టలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని మూలముగా భక్తులు పలికిరి. ఇంచుమించు 42 మంది
వందల సంవత్సరాలు పట్టింది బైబిల్లో మాటలు రాయటానికి. వందల సంవత్సరాలు. ఏమిటి ఇన్ని మాటలు మన కళ్ళు ముందు దేవుడు మన కళ్ళు ముందు ఉంచాడు అంటే సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరిగ్గా దేవుని కోసం బ్రతకాలి, సరిగ్గా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. మనకున్న ఈ చిన్న జీవిత కాలాన్ని దేవుని సేవలో సమర్పించాలి. దేవుని సేవలో సమర్పించాలి. దేవుని సేవలో బలిగా మారాలి. దేవుని సేవలో బలి అవ్వాలి మనమంతా కూడా. అప్పుడే కదా దేవుడు ఇష్టపడేది, అప్పుడే కదా దేవుడు మెచ్చుకునేది, అప్పుడే కదా దేవుడు నిన్ను శబాష్ అనేది. అందుకే ఎప్పుడు కూడా ప్రవక్తల్ని చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త అని మీరు ఎప్పుడు అనకండి. ఎందుకంటే దేవుడు వారి వారి కాలమును బట్టి, పరిస్థితులను బట్టి ఎంతకాలం ఎవరితో ఎన్ని మాటలు రాయించాలో అన్నే మాటలు రాయించి స్టాప్ చేస్తాడు, అన్నే మాటలు రాయిస్తాడు, అన్నే మాటలు పలికిస్తాడు. అంతవరకే ఆయన ఉంచుతాడు, అంతవరకే ఆయన్ని వాడుకుంటాడు. తర్వాత ఇంకొక ఆయనకి అవకాశం ఇస్తాడు. యెషయా గారిని చాలా అధ్యాయాలు రాశాడు అని ఆయన పెద్ద ప్రవక్త, ఒక అధ్యాయం రాశాడని చిన్న ప్రవక్త అని ఎప్పుడు మీరు అంచనా వేయటానికి వీల్లేదు. అలా మీరు వీలు తీసుకొని మాట్లాడితే ప్రవక్తలను మీరేం చేసినట్లు? చిన్న పెద్ద చేసినట్లు, ప్రవక్తల్ని గౌరవించే వాళ్ళు కానట్లు. అందుకొక్కసారి మీరు ఆలోచించండి. దేవుని మాటల్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించటానికి ప్రయత్నం చేయండి. ఆయన మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సరిగ్గా అర్థం చేసుకొని సొసైటీకి మంచి సందేశాన్ని, దేవుని సందేశాన్ని అందించటానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ